భవిష్యత్తు వ్యూహాలు పన్నడం అన్నటువంటిది ఎవరికైనా అత్యంత ముఖ్యమైనటువంటి అంశం. ఆ వ్యూహాలు లేకపోతే ఎవరైనా విఫలమవుతారు. దానికి సజీవమైనటువంటి సాక్ష్యం అనేక సంఘటనలు మనకు కనబడతా ఉంటుంటాయి. అందులో ఆయిల్ అన్నటువంటిది భవిష్యత్తులో అయిపోతుంది. ఆ తర్వాత బ్రతుకెట్లా అనుకున్నటువంటి దశలో సౌదీ అరేబియా కీలకమైన అడుగులు వేస్తా వచ్చింది. స్పోర్ట్స్ హబ్బుల కిందన తమ ప్రాంతాన్ని, అట్లాగే టూరిజం హబ్ కిందన, వ్యాపారపు హబ్ కిందన సౌదీ అరేబియా, దుబాయ్ పోటీలు పడి మరి ఆ తమ దేశపు భౌగోళిక స్వరూపాన్ని మార్చేస్తున్నాయి. ఇస్లామిక్ కంట్రీస్ వ్యవస్థ నుంచి ఆల్ రెసిడెంట్స్ అనేటటువంటి వ్యవస్థ వైపుకి తీసుకెళ్తున్నాయి. వీళ్ళ దగ్గర కుప్పల తెప్పల డబ్బులు ఉన్నాయి. ఆయిల్ తవ్వే కొద్దీ వస్తూనే ఉంటుంది కాబట్టి ఈ డబ్బుల్ని వీళ్ళు తీసుకెళ్లి ఇన్వెస్ట్ చేసేది బడా బడా సంస్థలు. ఇవాళ ఉన్నటువంటి ప్రముఖ సోషల్ మీడియా కంపెనీలలో 100కి 60-70% షేరింగ్ వీళ్ళదే ఉంటుంది. అమెరికాలో ఉన్న బడా బడా కంపెనీల్లో షేరింగ్ వీళ్ళదే ఉంటుంది. ఇప్పుడు సౌదీ అరేబియా యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ $57 బిలియన్ డబ్బులు ఖర్చు పెట్టి వార్నర్ బ్రదర్స్లో 98% స్టేక్ కొనిపడేశారు. ఇది అత్యంత ప్రఖ్యాత అంతర్జాతీయ కంపెనీని. దీంతో సౌదీ ఇంకా ఏమైనా చేస్తుంది అన్నటువంటి చర్చ అయితే నడుస్తుంది.